ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాకు అదే షాక్గా ఉంది. ఆవిడ ఎట్టి పరిస్థితుల్లోనూ లా రూల్స్ దాటని స్ట్రిక్ట్ మనిషి. అలాంటిది ఈరోజు మానవత్వంతో తీర్పిచ్చానని కొత్తగా చెప్తుంటే షాక్ అయ్యాను. న్యాయశాస్త్ర పరిధిని దాటి మానవతా దృక్పథంతో నా వ్యక్తిగత విచక్షణతో తీర్పిస్తున్నాను. కరెక్టే కదా, నేను ఆ విషయమే మర్చిపోయాను. ఇప్పుడే వెళ్ళి ఆ జడ్జి గారి సంగతి ఏంటో తెలుస్తా. ఆగో, ఇలాగే వెళ్ళి ఆవిడతో హార్ష్గా మాట్లాడతావా? నీ మీద కేసు పెట్టి జైల్లో పెట్టిస్తుంది. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. జడ్జి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడే పద్ధతి ఒకటి ఉంటుంది. ఆ పద్ధతి ఏంటో నేను తెలుసుకుంటాను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు మామ్. గౌతమ్కి అహల్యకి డివోర్స్ కావాలి, అంతే. ఏం జరిగినా అహల్య మాత్రం గౌతమ్ దగ్గర ఉండకూడదు. మావయ్య, నేను మళ్ళీ కాల్ చేస్తాను. స్వీట్స్ క్రాకర్స్ ఇంకా రాలేదేంటి? ఎప్పుడు వస్తాయి మావయ్య? నిన్ననే ఆర్డర్ ఇచ్చేస్తాను బుజ్జి. ఆన్ ద వే. డెలివరీ బాయ్స్ తీసుకొచ్చేస్తున్నారు. అన్నా, మనల్ని ఆ గౌతంగాడు నీ బంగారము గుర్తుపడితే ఎలాగన్నా? ఛాన్సే లేదురా. మనల్ని పుట్టించిన ఆ దేవుడు కూడా ఈ వేషంలో మనల్ని గుర్తుపట్టలేడు. ఏమో అన్నా, నాకు భయంగా ఉంది. అసలే పల్లెటూరు. ఆ గౌతంగాడు మనల్ని వాళ్ళ పొలంలో పాతేసినా అడిగే దిక్కే ఉండదన్నా. సిటీలో ప్లాన్ చేస్తే పోయేది కదన్నా. రేయ్, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకో. గౌతమ్ గాని ఊర్లోని వాళ్ళ పొరువు అంతా పోవాలా? వాడి ఊళ్ళో నుంచే నా బంగారాన్ని ఎత్తుకుపోవాలా? అందుకేరా ఈ ఊర్లో ప్లాన్ చేశాను. మావయ్య, క్రాకర్స్ స్వీట్స్ వచ్చేసాయి. నమస్తే సార్. నమస్తే. మీరు డెలివరీ బాయ్స్ మీ సార్. మీరు ఆర్డర్ చేసిన స్వీట్స్ క్రాకర్స్ డెలివరీ చేయడానికి వచ్చాం. మిమ్మల్ని నేను ఎక్కడో చూసినట్టుందే. నాకు కూడా అలాగే అనిపిస్తుంది మావయ్య. చెప్పానా అన్నా, వీడు మనల్ని గుర్తుపడతాడు అని. పారిపోదాం పదన్నా. నువ్వు నోరు మీరా. డెలివరీ చేసేవాళ్ళం కదా సార్, ఎప్పుడో చూసే ఉంటారు. అన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టమంటారా? వద్దు, వాటిని ఆటోలోనే ఉంచండి. ఊరంతా తిరిగి పంచాలి. మీకేం ప్రాబ్లం లేదు కదా? నో ప్రాబ్లం సార్. అవును, ఇంతకీ మీరు మాస్క్లు ఎందుకు పెట్టుకున్నారు? అది మా కంపెనీ చాలా హైజెనిక్గా ఉంటుంది సార్. మాస్క్ లేకుండా మా బాస్ ఊరుకోడు. గుడ్. అహల్య, రేయ్, నా బంగారం వస్తుందిరా. అన్నా, ఎగ్జైట్ అవ్వకన్నా, దొరికిపోతాం. ఏంటండి? ప్రతి దీపావళికి ఈ ఊరంతా స్వీట్స్ టపాసులు పంచడం నాకు అలవాటు. బట్ ఈ దీపావళి వెరీ స్పెషల్. స్పెషలా? ఈ దీపావళికి
నువ్వు వచ్చావు కదత్తా. కరెక్ట్ బుజ్జి. ఈసారి మీరు నేను కలిసి పంచుదాం. మన ఊరందరికీ మిమ్మల్ని పరిచయం చేస్తాను. అయ్యో ఎందుకండి? ఎందుకేంటండి, మీరు నా భార్య అని మన ఊర్లో వాళ్ళందరికీ తెలియాలి కదా. అవునత్తా, మీ పెళ్ళికి ఊర్లో వాళ్ళెవరూ రాలేదు కదా, అందుకే అందరికీ నువ్వు తెలియాలి. రే, నా బంగారాన్ని ఓడి భార్యగా ఊరందరికీ పరిచయం చేస్తాడంట. అది నా ముందే. ఛీ, ఏదో జీవితం. కంట్రోల్లో ఉండన్నా, దొరికిపోతాం. ఉమ్. ఈ పరిచయాలు అవి ఏవి వద్దండి, నేను ఇంట్లోనే ఉంటాను, మీరు వెళ్ళిరండి. ఇంట్లో ఉండడానిక మీరు ఇక్కడికి వచ్చింది? నథింగ్ డూయింగ్. పదండి బాయ్స్, లెట్స్ గో. కమాన్ అహల్య గారు, ప్లీజ్ రండి, పదండి వెళ్దాం. ఎక్కండి. పిల్లలు, మీకోసం స్వీట్లు టపాసులు తీసుకొచ్చాను, సరేనా? తీసుకోండి. ఇచ్చే బుజ్జి. థ్యాంక్ యూ. మీ అందరికీ స్వీట్స్, ఈ టపాసులు. అలాగే. ఓకే, సరే పదరా బుజ్జి. మావయ్య, నేను వీళ్ళతో ఆడుకుంటాను. సరే, జాగ్రత్త. ఓకే మావయ్య. పిన్ని, లక్ష్మి పిన్ని. ఏంటి గౌతమ్, బాగున్నారా? బాగున్నాం పిన్ని. చూసి చాలా రోజులైంది, ఎప్పుడొచ్చారు? ఈ రోజే వచ్చాం. మీకు దీపావళి శుభాకాంక్షలు పిన్ని. తను నా భార్య అహల్య. లక్షణంగా ఉందయ్యా. సరే, ఒక్క నిమిషం పిన్ని. సరే పిన్ని, వెళ్ళొస్తాం. మంచిదయ్యా.